నమస్కారం. న్యాయ సేవా కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన అంశం హిందూ వివాహ చట్టాలు న్యాయ సహాయం. ఈ అంశంపై సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు ఉన్నారు 7వ అదనపు చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ హైదరాబాద్ శ్రీమతి పి అరుణ్ కుమార్ గారు, అలాగే న్యాయవాది ఈటీ మంజుష్ గారు. వారికి విలువైన సలహాలు సూచనలు స్వీకరిద్దాం. జడ్జి గారు, హిందూ వివాహ చట్టం ప్రకారం దంపతులకు ఎలాంటి రక్షణ ఉంది? ఎవరైతే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము వివాహం చేసుకుంటారో ఆ భార్యాభర్తలు ఇద్దరికి కూడా ఈ యాక్ట్ ద్వారా రక్షణ ఉంటుందండి. ముఖ్యంగా రైట్ టు మెయింటెనెన్స్ అంటే ఆడవారు సెక్షన్ 24 అండ్ సెక్షన్ 25 హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మెయింటెనెన్స్ పొందవచ్చు భర్త నుంచి. అలాగే సపరేట్ రెసిడెన్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. అలాగే రైట్ టు ప్రాపర్టీ, ఆమెకి భర్త దగ్గర ఉన్న ఆస్తి పట్ల కూడా ఆమెకి హక్కు ఉంటుంది. రైట్ టు ఇన్హెరిటెన్స్ ద్వారా కూడా ఆమెకి ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కాకుండా భర్తకు కూడా భార్య నుంచి మెయింటెనెన్స్ తీసుకునే అవకాశము ఈ యాక్ట్ కల్పిస్తుందండి. అంతేకాకుండా లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, డెత్ బెనిఫిట్స్ కానీ, అలాగే సోషల్ సెక్యూరిటీస్, ఇవన్నీ కూడా బెనిఫిట్స్, గవర్నమెంట్ స్కీమ్స్కి వచ్చే బెనిఫిట్స్ కూడా భార్య భర్తకి లభిస్తుందండి. ఓకే, ఇప్పుడు మీరు అన్నారు భార్య నుంచి కూడా భర్త భరణం పొందొచ్చని. ఇది చాలా మందికి తెలియదండి. సో జనరల్ గా ఏమనుకుంటారంటే భర్త నుంచి భార్య భరణం పొందొచ్చు అనుకుంటారు. సో ఏ సెక్షన్ ప్రకారం ఇది భార్య భర్త నుంచి భరణం పొందొచ్చు? సెక్షన్ 24 అండ్ సెక్షన్ 25 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము భర్తకి ఎప్పుడైతే అంటే ఇన్కమ్ లేదో, అంటే సఫిషియెంట్ మీన్స్ అంటారు దాన్ని, సఫిషియెంట్ మీన్స్ లేదో అప్పుడు భార్యకి అప్పుడు సఫిషియెంట్ మీన్స్ ఉంటే ఖచ్చితంగా భర్త ఆమె నుంచి మెయింటెనెన్స్ పొందొచ్చండి. ఓకే, అలాగే భార్యాభర్తలు ఇద్దరికి పడినప్పుడు, మనస్పర్ధలు వచ్చినప్పుడు విడాకులు పొందాలంటే ఏం చేయాలి? యాక్చువల్గా డైవర్స్ అనేది లాస్ట్ రిసార్ట్ గా ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎక్కువగా డైవర్స్ తీసుకుంటున్నారు. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కి, సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా డైవర్స్ ఎక్కువగా తీసుకునే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ అలా కాకుండా ముందు మనం భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉండాలండి. కౌన్సిలింగ్స్ జరగాలి ముందు కూర్చుని. అంటే మనం పెళ్లికి ముందు వాళ్ళిద్దరు వాళ్ళ ఇంట్రెస్ట్ కానీ, వాళ్ళ యొక్క హాబీస్ కానీ అన్ని కూడా బాగా తెలుసుకుంటారు. కానీ అదే పెళ్ళైన తర్వాత చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కానీ వాళ్ళు కూర్చుని మాట్లాడుకునే అవకాశం ఉండదు. ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు అలా. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన యాక్ట్స్ ప్రకారము, సుప్రీంకోర్టు హానరబుల్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము కౌన్సిలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 498 ఎప్పుడైనా కంప్లైంట్ లాడ్జ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇట్ షుడ్ బి రిఫర్డ్ టు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీకి రిఫర్ చేసి అక్కడ జడ్జి గారు మీడియేటర్స్ ని అపాయింట్ చేయడం జరుగుతుంది. మీడియేటర్స్ దగ్గర ఇద్దరు దంపతులు కూర్చుని కౌన్సిలింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో అప్పుడు ఎందుకు అంటే అలా చేశారు, రీకన్సిలియేషన్ కి ఎక్కువగా ఆస్కారం, అంటే రీయూనియన్ కి కలిసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కౌన్సిలింగ్స్ ఎక్కువగా తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఈ ప్రోగ్రామ్ సందర్భంగా. తర్వాత ఎప్పుడైతే మ్యారేజ్ కొలాప్స్ అయిపోతుందో, అంటే అసలు ఉండే అవకాశం కాల్ తీసుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వైజాగ్ నుంచి దివ్యసాయి గారు. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. అదే మేడం, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. February 5th, 2022 మ్యారేజ్ అయింది. కానీ నేను 1 month కూడా లేను మేడం. వితిన్ 2-3 weeks లో నేను మా అమ్మగారి ఇంటికి వచ్చేసాను. రీజన్ ఏంటమ్మా? చాలా హెరాస్మెంట్ మేడం. మార్నింగ్ లేదు, నైట్ లేదు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కొట్టడం, తిట్టడం, డౌరీ కోసం డిమాండ్ చేయడం. చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేసాం, బట్ అదేమి వాళ్ళు నిలుపుకోలేదు మేడం. మీది అరేంజ్డ్ మ్యారేజ్ ఏనమ్మా? అరేంజ్ మ్యారేజ్ మేడం, అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. మా మమ్మీ గారు నేను ఒక్కదాన్ని, సో అందుకే చాలా గ్రాండ్ గా మా వైజాగ్ లో పిలిచి చేశాను మేడం. దగ్గర 500 above కూడా వచ్చారు మెంబర్స్. బట్ పెళ్ళైన వెంటనే వాళ్ళు మొదలెట్టారు మేడం పిల్లలకి చూపించడం, చేయడం. సో మేము 1 month తర్వాత వైజాగ్ వచ్చేసాము. టీవీకి లాట్ చేసాము అండ్ దిశ పోలీస్ స్టేషన్ కి వెళ్తే అక్కడ ఏసీబీ గారు 498 కూడా లాట్ చేశారు. సో మా జడ్జి గారి ప్రకారంగా మేము 2 years తర్వాత డిజర్షన్ కింద, క్రుయాలిటీ కింద డైవర్స్ పెట్టాం మేడం. ప్రెసెంట్ కోర్టులో నడుస్తుంది. బట్ వాళ్ళు ప్రతిసారి ఆ అబ్బాయి నేను ఇవ్వను, నాకు మళ్ళీ మ్యారేజ్ అవ్వదు అని చెప్పి అలా లాక్ చేస్తున్నారు మేడం. ఇప్పటికే 3 years దగ్గర పడుతుంది. ఓకే, అదే ఎప్పుడు వస్తుంది ఏంటి అని మేడం. అబ్బాయి ఏం చేస్తాడమ్మా? అబ్బాయి చార్టెడ్ అకౌంటెంట్. ఓకే, మంజుష్ గారు. మీ మ్యారేజ్ కన్జ్యూమ్ అయిందమ్మా? మీ ఇద్దరి మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఉందా? నో మేడం, నో, నథింగ్. అబ్బాయి అసలు క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోయారు మేడం వాళ్ళ ఊరికి. ఓకే,
అంటే ఈ మ్యారేజ్లో ఒకవేళ కనుక మ్యారేజ్ కన్జ్యూమ్ కాకపోయి ఉంటే మీరు యాన్యువల్మెంట్ కింద 1 year లోపలే వేసుకోవచ్చు. మీరు 1 monthలో వచ్చేసారు కదా ఇంటికి, 1-2 weeks మేడం దగ్గర దగ్గర అంతే. 2 weeksలోనే వచ్చారు కాబట్టి అప్పుడు వేసుకుని ఉంటే యాన్యువల్మెంట్ కింద వేసుకుని ఉంటే అయిపోయేది. ఇప్పుడు ఆల్రెడీ 3 years అయిపోయింది కాబట్టి ఇమీడియట్గా మీరు డైవోర్స్ పిటిషన్ ఫైల్ చేయండి. ఫైల్ చేస్తాను మేడం, అవుతుంది. March 10th హియరింగ్ ఉంది మేడం. బట్ అబ్బాయి ప్రతిసారి మేము అక్కడ కౌన్సిలింగ్ కూడా అయ్యింది జడ్జితో 3 times లేదు నేను ఇవ్వను, నాకు వెళ్ళి పెళ్లి అవ్వదు అని ఏడుస్తున్నాడు మేడం అబ్బాయి. దానికన్నా ఇప్పుడు క్రుయాలిటీ గ్రౌండ్స్ ఉన్నాయి కదమ్మా, మీరు వేసిన అవును DVC మేడం, 498A కింద డెఫినెట్ గా వస్తుందమ్మా. వాళ్ళు ఏడ్చినా ఎడకపోయినా అవన్నీ మంజుష్ కూడా గారు, పక్కన పెడతారు. విడాకుల వరకు వెళ్లకుండా మ్యారేజ్ ఏమైనా రద్దు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది? 1 month అయింది కాబట్టి 1 month లో అంటే 1 year లోపల చేసుకుని ఉంటే అయిపోయేది. కన్జ్యూమ్ కాలేదంటున్నారు కదా? కన్జ్యూమ్ కాలేదు కానీ ఆల్రెడీ 1 year లోపల దానికి లిమిటేషన్ ఉంటుంది. ఓకే, దాని ప్రకారంగా 1 year లోపల వేసుకుని ఉంటే అయిపోయేది. వాళ్ళు అప్పటి వరకు కాకుండా ఇప్పుడు ఆల్రెడీ డైవోర్స్ కి వేశారు కాబట్టి దీంట్లోనే డైవర్స్ చేశాను. స్ట్రాంగ్ గా కంటెస్ట్ చేయండి అమ్మా. వాళ్ళందరూ మిమ్మల్ని ఎలా హింసించారో క్రుయాలిటీ గ్రౌండ్ కింద ట్రై టు కంటెస్ట్ ఇట్ స్ట్రాంగ్లీ అండ్ డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇట్. అంటే వాళ్ళకి కూడా నచ్చ చెప్పండి, అబ్బాయికి కూడా నచ్చ చెప్పండి, ఎందుకంటే మీ ఫ్యూచర్ తనతో లేదు అన్నది. ఆ అబ్బాయి అసలు మాట్లాడడం, ఎవరైనా పెద్దవాళ్ళతో మాట్లాడించినా రారు మేడం. చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే మా దగ్గర ఉన్నదని కావాలి, అలానే అదే అదంతా గ్రీడ్ అంత, అది సెల్ఫిష్నెస్ అండ్ గ్రీడీనెస్. అది మీరు వాళ్ళకి కోర్టుకు కూడా అదే మీరు వ్యక్తపరచండి. కోర్టుకి కూడా క్లియర్ గా చెప్పి వీళ్ళ మూలంగా మీరేం నష్టపోతున్నారో తెలిస్తే కోర్టు కూడా త్వరగా వీళ్ళంత త్వరగా దీన్ని పరిష్కరిస్తారమ్మా. మంజుష్ గారు, అలానే వివాహ రద్దు ఎలాంటి సందర్భాల్లో చేసుకోవచ్చు అంటారు? వివాహ రద్దు మ్యారేజెస్ నల్ అండ్ వాయిడ్ అంటారండి, వాయిడ్ మ్యారేజెస్ అంటారు. ఇలాంటి ఏదన్నా పెళ్లిళ్ళు అయినప్పుడు ఒకసారి ఇష్టం లేకుండా ఫోర్స్ చేసి, లేకపోతే మదర్ ఫోర్స్ చేసిందను, ఫాదర్ ఫోర్స్ చేశారను, లేకపోతే వాళ్ళు చచ్చిపోతానని భయపెట్టడము, ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది పెళ్లిళ్ళు జరుగుతాయి. కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా బలవంతాన చేస్తారు, లేకపోతే ఇంపార్టెన్సీ ఉంటుంది, లేకపోతే ఏదైనా కంటీజియస్ డిసీజెస్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు లెప్రసీ కానీ, మైనర్ అయినప్పుడు, ఎయిడ్స్, మైనర్ పెళ్లి అసలు చేయనే లేదు. అలా చేసినప్పుడు అది అసలు ఇంకా అది ఇట్స్ ఇల్లీగల్ అవుతుంది, ఇట్స్ బిగ్ అఫెన్స్ అది. అప్పుడు డెఫినెట్ గా పేరెంట్స్ కానీ ఆఖరికి అలాంటి మైనర్ పెళ్లిళ్ళు ఏమన్నా చైల్డ్ మ్యారేజెస్ జరిగితే ఆ పెళ్లికి వచ్చి తిని వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు, బికాజ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ అఫెన్స్. కానీ ఇలాంటి మ్యారేజెస్ ఏదైనా జరిగినప్పుడు వాళ్ళకి అవి రద్దు చేసుకోవడానికి ఇమీడియట్ గా కోర్టులో వేసుకుంటే అది 1 year లోపల దానికి ఒక లిమిటేషన్ అంటూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఇప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు, కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదు వాళ్ళ ఇద్దరి మధ్యలో కోహాబిటేషన్ అంటే వాళ్ళిద్దరు ఇంటర్ కోర్స్ లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్యలో ఫిజికల్ గా ఎలాంటి రిలేషన్ లేకపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడు కొంచెం పోనీలే టైం ఇవ్వండి అని పేరెంట్స్ కానీ అందరు నచ్చ చెప్తారు. కానీ అది ఎక్కువ గ్యాప్ వస్తే కనుక ఏమీ చేయలేరు. 1 year లోపల వాళ్ళు కనుక క్లెయిమ్ చేసి మాకు ఇష్టం లేదనో, లేకపోతే ఫోర్స్ఫుల్ గా నాకు పెళ్లి చేశారనో, లేకపోతే మా ఇద్దరి మధ్యలో ఇలాంటి మ్యారేజ్ కన్జ్యూమ్ కాలేదనో, ఎలాంటి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లేదనో, ఫిజికల్ రిలేషన్ లేదనో ఇది చెప్పి కూడాను మ్యారేజ్ వాయిడ్ మ్యారేజ్ కింద వేసుకోవచ్చు. ఒక కాల్ తీసుకుందాం అండి, వైజాగ్ నుంచి సాంబశివరావు గారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాది విజయవాడ అండి. చెప్పండి. అది మా బ్రదర్ అబ్బాయికి మ్యారేజ్ చేసామండి. ఓకే. అతను మా బ్రదర్ అండి, అన్నదమ్ముల పిల్లలు మేము. అతను స్ట్రోక్ వచ్చి చనిపోయాడు వాళ్ళ ఫాదర్. అతను చనిపోయిన తర్వాత మానసికంగా వాళ్ళ మదర్ కొద్దిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయిందండి. అతను అండి, ఇతను కొద్దిగా మంచి ప్రవర్తన అంతా బాగుండదని ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళందరూ అతనికి కొద్దిగా మంచి సంబంధం చేద్దామని అందరూ కలిసి పిల్లలు చేసామండి. రేపు ఫిబ్రవరికి సంవత్సరం అవుతుందండి. ఓకే. ఆషాఢం అంతవరకు ఒక 1 month అయితే బాగుందండి. తర్వాత ఆషాఢానికి వెళ్ళి వచ్చిన దగ్గర నుంచి ప్రవర్తన అసలు బాగోలేదు. అబ్బాయిదా అండి? పాపది. ఓకే. అబ్బాయికి బ్యాగాబిట్స్ అలాంటి ఏం లేవండి, పంచాయతీలో చేసుకుంటాడు, మున్సిపాలిటీలో చేసుకుంటాడు. పాప తరఫు నుంచి ఏం ప్రాబ్లం అండి? ఏమండి? అమ్మాయి తరఫు నుంచి ఏం ప్రాబ్లము? ప్రాబ్లం అంటే అండి, ఇప్పుడు ఆ అమ్మాయి విషయం ఏం చెప్పట్లేదండి. పాప అతన్ని పక్కకి తోచేస్తున్నాను అక్కడ మామూలుగా నైట్ మామూలుగా కానీ పిచ్చి అనేసి ఆయన చెప్పేస్తున్నారు ముందు. తర్వాత మామూలుగా మీలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తామంటే నాకు ఇష్టమని చెబుతుందండి. ఫర్దర్ గా అతను కొద్దిగా మాకు బాబాయ్ ఎలా చేస్తుందంటే చిన్నపిల్ల కదా ఏమీ తెలియదు, కొద్దిగా జాగ్రత్తలు ఏదైనా మేము నచ్చి చెబుతున్నామండి.
ఒక నైట్ అయితే పాప ఒక మామూలుగా నైట్ బయటకు వచ్చేసి ఒక సూసైడ్ లెటర్ లాగా రాసుకుందండి. ఎలా రాసుకుందంటే ఇష్టం లేని భర్తతో ఎలా కాపురం చేయాలి అన్నట్టు రాసుకుందండి. అది రాసేసుకొని అక్కడ పెట్టుకుంటే అతను పాప బాత్రూమ్కి వెళ్ళినంత అది ఫోటో తీసాయండి మాకు వాట్సాప్ పెట్టి ఇలా చేసుకుందంటే సరే బాగోదని వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేసి చెప్పామండి. చెప్తే వాళ్ళ అమ్మా నాన్న 10 మందిని తీసుకొని వచ్చారండి. 10 మందిని పెద్ద మనుషులు తీసుకొని వచ్చి 10 మంది సమస్యలు మాట్లాడారండి. మాట్లాడితే పాప అంటుంది అసలు ఇది నేను రాసింది కాదా అంటుందండి. సరే అని వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ చుట్టాలు మొత్తం తప్పు అయిపోయిందని మా పాప తప్పేది అని అన్ని సర్దుబాటు చేసి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ 4-5 రోజులకి కావాలని బాబుతో కాకుండా వాళ్ళ అమ్మగారు ఉంది కదండి, వాళ్ళ అమ్మగారితో కావాలని గొడవ పెట్టుకొని నేను 4 రోజులు మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళదండి. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి మేము లేమండి, మేము గుడికి వెళ్ళాము. మా బ్రదర్ మా వదిన గారు ఇంకొక ఉంటే వాళ్ళతో మాట్లాడి తీసుకెళ్లారండి. ఇప్పుడు సమస్య ఏంటండి? ఇప్పుడు సమస్య ఏంటి? అమ్మాయి విడాకులు కోరుతోందా? ఆ అమ్మాయి విడాకులు కోరట్లేదండి, రావట్లేదు. బాధ ఎన్ని చెప్పినా రావట్లేదు. సరే పెద్ద మనుషులు మీలాంటి ఉన్నారు చెప్పి మేము వచ్చి తీసుకెళ్తామండి. అందరిలో కూర్చోబెట్టి మాట్లాడారా? పెద్ద మనుషుల మధ్య కూర్చోబెట్ట అమ్మాయితోటి అంటే మాట్లాడాలంటే పెద్ద మనుషులు ఆమె ఏమంటుందంటే నాకు ఇష్టం అంటుంది. ఇతనేమో బాబాయ్ అసలు నాకు మామూలుగానే నైట్ అసలు రావట్లేదు. అర్థమైందండి మీ సమస్య, అర్థమైంది జడ్జి గారు. సార్ ఈ సమస్య చూస్తా ఉంటే అమ్మాయి ఇక్కడికి అంటే అబ్బాయి దగ్గర రావటం ఇష్టం లేనట్టు అనిపిస్తుంది. 1 year కూడా కాలేదు. కాబట్టి మీరు ఒక పని చేయొచ్చండి. ఏంటంటే హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ 9 ప్రకారము రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనేది ఒకటి ఉంటుందండి సెక్షన్. దాని ప్రకారము కోర్టులో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అబ్బాయి. లేకపోతే దానికంటే ముందు ఆ అమ్మాయికి నోటీస్ ఇవ్వాల్సి వస్తుంది. ఏంటంటే సెక్షన్ 9 ప్రకారము నోటీస్ మీరు కాపురానికి రావాలి, కలిసి ఉందాము అని చెప్పుకుంటూ ఆ నోటీసులో ఇవ్వాల్సి వస్తుందండి. అప్పుడు ఆమె వస్తుందా లేదా అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నోటీస్ అయితే ఇవ్వచ్చండి. ఒకవేళ నోటీస్ ఇవ్వకపోయినా సరే మీరు రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ సెక్షన్ 9 కింద కోర్టులో అప్లికేషన్ వేసుకోవచ్చు. ఒకటి మేడం, వేరేగా ఏం కాదు కానమ్మా. ఇప్పుడు ఆమె గారు ఏమన్నారంటే నాకు ఇష్టమే నేను వస్తాను అంటుంది కానీ రాట్లా. అదే అండి, దానికోసమే విషయం ఏంటంటే మా సూసైడ్ లెటర్ లో చాలా మ్యాటర్ రాస్తుందండి. చాలా మ్యాటర్ రాసింది. దానివల్ల అతను ఏంటంటే మరి ఇతను కూడా భయపడతాడు. వచ్చి ఏదో చేసుకుంటే మళ్ళీ నాకు ఇబ్బంది అవుతాము అని కూడా ఇతను కూడా భయపడి తల్లిదండ్రులు లేరండి. నేనేమని రిస్క్ వచ్చి ఇబ్బంది పడలేము అలాంటి వాళ్ళు ఇబ్బంది పెట్టడానికి కూడా అతనికి ఇష్టపడతలేదండి. మరి మమ్మల్ని ఏం చేయమంటారు చేసి దాన్ని బట్టి చదువుకుంది పాప, చదువుకుంది, ఇంటర్మీడియట్ చేసి ఏఎన్ఎం చేసుకుందని, పిల్లలు ఉపయోగపడుతుంది. మేము కూడా శుభ్రంగా ఉంటుందని చేసుకున్నాండి. అతను కూడా వాళ్ళ ఇంట్లో ఎవరు లేరండి. అతను ఆ మిసెస్ వాళ్ళ మీద అలానేనండి, సొంత ఇల్లు అంతా బాగానే ఉందండి. ఇప్పుడు మీరు ఆ రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అనే అప్లికేషన్ కోర్టులో వేస్తే జడ్జి గారు ఇద్దరిని పిలిపించి కౌన్సిలింగ్ చేసే అవకాశం ఉంటుందండి. అలాగే మీడియేటర్స్ అంటే ట్రైన్డ్ మీడియేటర్స్ ఉంటారు కోర్టులో, వాళ్ళని పెట్టి ఖచ్చితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కౌన్సిలింగ్ ఇస్తే ఆమె మారుతుందేమో చూడొచ్చు. ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా మారకపోతే మీ అందరూ కూర్చుని, మీ పెద్ద మనుషులు అందరూ కూర్చుని ఆమెకి మంచి అంటే కౌన్సిలింగ్ ఇస్తే బాగుంటుందేమో అని, అది ఒకటే సొల్యూషన్ అండి. ఇంకా సొల్యూషన్ అంటూ ఏమీ లేదు. రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ కింద అప్లికేషన్ వేసుకుంటే బాగుంటుందండి. మరో కాల్ తీసుకుందాం. హైదరాబాద్ నుంచి రామారావు గారు. హలో హలో నమస్తే అండి రామారావు గారు, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఐ హావ్ బీన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్, వైజాగ్. మరొకసారి చెప్పండి మేడం. నేను అదే ఐ హావ్ బీన్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ వైజాగ్. ఓకే. తర్వాత నాకు ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ ఉద్యోగం హైదరాబాద్ లో వచ్చింది. అయితే గవర్నమెంట్ నా మ్యారేజ్ ఏమో 85 లో అయింది. అయితే 86 లో ఒక డాక్టర్, 88 లో ఒక డాక్టర్, 2 అమ్మాయిలు కలిగారు. అయితే నేను నా ఓన్ లోన్ తీసుకొని ఇల్లు కూడా కట్టుకున్నాను హైదరాబాద్ లో. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళిద్దరికి మంచిగా స్టడీ చేసి ఇద్దరికి డాక్టర్ చేయించాను. మా అమ్మాయికి గైనకాలజిస్ట్, మ్యారేజ్ కూడా చేశాను జనరల్ సర్జన్ తో. సెకండ్ అమ్మాయికి ఏమో వేరే ఓన్ మ్యారేజ్ చేశాను. అయితే ఇప్పుడు
తర్వాత ఈ మా బ్రదర్ ఏంటంటే పెద్ద ఆయన, అది మా సొంత మా వైఫ్ వాళ్ళ తమ్ముడికి ఇచ్చిన ఆయన ఏంటంటే ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ సమ్ క్రిమినల్ కేసు. అయితే ఏదో బిజినెస్ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. అయితే లాస్ట్ కు ఆయనకి ఏమనంటే ఈమె తట్టుకోలేదు. నేనన్నా ఇది బాగాలేదు, అందరూ నాకు ఫోన్ చేస్తారు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నా ఇల్లు కూడా అమ్ముకొని మంచి డెవలప్ చేస్తాను నేను అంటే, మా తమ్ముడికి ఏమంటే సరే పో అని చెప్పి మా అమ్మాయి వెళ్ళి మా వైఫ్ 3 years నుండి అసలు సమస్య ఏంటండి? ఆమె అంటే వాళ్ళ తమ్ముడికి ఏదో కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు మీ బిహేవియర్ మార్చుకోమని చెప్తే మా తమ్ముడికి అట్లా అనొద్దు, ఇట్లా అనొద్దు అని ఆమె ఏం చేసిందంటే పర్మనెంట్ గా ఆయనతోనే వాళ్ళ మా తమ్ముడు గారు వాళ్ళ ఇంట్లో డాక్టర్ గారి ఇంట్లో ఉంటుంది. ఇక్కడ ఎన్ని ఇయర్స్ అయిందండి విడిగా వెళ్ళిపోయి? ఎన్ని ఇయర్స్ అయింది వెళ్ళిపోయాడా? మోర్ దెన్ 3 years అయింది మేడం. 3 years అయింది. అయితే నేనేంటంటే రెంటెడ్ హౌస్ లో ఉంటూ నా ఇల్లు అమ్మి అంతా వాళ్ళకి మెడికల్ డాక్టర్ అంతా చదివించాను. ఇల్లు అమ్మి నేను రెంట్ గా ఉంటూ మేడ్ పర్మిషన్ పెట్టుకుని నాది యాక్చువల్ గా నియర్లీ 39-40 years సర్వీస్ అయిపోయింది గవర్నమెంట్ లో. మీరు గానీ ఆవిడ గానీ ఏమైనా కేసు వేశారా అండి? నో కేసు వేయలేదు. ఎందుకంటే సో ఇప్పుడు ఏంటి, ఏం కోరుకుంటున్నారు మీరు? అది ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది, ఆమె రమ్మంటే నేను రానంటుంది. అయితే వాళ్ళ బ్రదర్ ఎక్కడ వినండి, లాయర్ గారు చెప్తున్నారు వినండి. మీకు ఏం కావాలండి? మీ భార్య రావటం కావాలా, పిల్లలు రావటం కావాలా? పిల్లలు రాకపోయినా వాళ్ళు మ్యారేజ్ అయితే సెటిల్ రావటం లేదు. మా వైఫ్ రావాలి, ఆమె రానంటుంది. అయితే ఎవరో అడ్వకేట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారంట, మీరు డివోర్స్ చేస్తే మీకు అదే ఇది కూడా మెయింటెనెన్స్ కూడా తీసుకోవచ్చు అని చెప్పి ఎవరో గైడ్ చేస్తారంట. అయితే వేరే వాళ్ళతో అంటే నాకు అది తెలిసింది. మీరు ఇలా ఉన్నప్పుడు మీరు ఉండేది ఎక్కడ? హైదరాబాద్ లోనే ఉంటారు కాబట్టి మీకు లీగల్ సర్వీస్ అథారిటీ, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ అంటే ఒకటి ఉంటుందండి కోర్టులోనే. మీకు అది మదీనా సిటీ సివిల్ కోర్టులోనే ఉంటుంది. అక్కడ మీకు లీగల్ సర్వీస్ అథారిటీకి మీరు వెళ్తే, ఇది కేసు కాదు, ఒక పిఎల్సి అంటారు, ప్రీ లిటిగేషన్ కేసు. ప్రీ లిటిగేషన్ కేసు అంటే ఏదైనా మీరు కేసు పెట్టే ముందర, అంటే మీరు బలవంతానో కాదు, ఒక్కసారి నా భార్యను పిలిపించి, అంటే అక్కడి నుంచే నోటీస్ ఇస్తారు, ఆవిడని కూడా పిలిపించి మీ ఇద్దరిని కూర్చోపెట్టి మీ ఇద్దరి సమస్య ఏంటి, మీరు కూడా ఇప్పుడు మీ తమ్ముడిని నేను అనను, ఆ విషయం మనం ఎత్తొద్దు అని మీరు ఏమైనా సర్ది చెప్పుకోగలిగి మీరు చక్కగా కన్విన్స్ చేసుకోగలిగితే కనుక మీ భార్యను కూడా మీరు అక్కడ మీరు మీడియేషన్లో కూర్చుని సార్ట్అవుట్ చేసుకుని తీసుకొచ్చుకుని మీరిద్దరు కలిసి కాపురం చేసుకోవచ్చు. తీసుకుందాం అండి. వెంకటేశ్వరరావు గారు, తూర్పుగోదావరి జిల్లా నుంచి. హలో చెప్పండి అమ్మా. చెప్పండి, మీ సమస్య ఏంటండి? మా సమస్య అండి, మా అబ్బాయికి మ్యారేజ్ అయిందండి 2011లో. ఓకే. 2013లో ఆయన శ్రీశైత్యాన్ని హైదరాబాద్ లోనే బిల్డింగ్ నుంచి పడిపోయాడు. ఓకే. మాకు పాప పుట్టిందండి ఆ బాబుకి. పాప పుడితే ఇప్పుడు పాపను పంపిస్తాం లేదండి. మీ అబ్బాయికి ఎలా ఉందండి? మేడ నుంచి పడిపోయారన్నారు కదా? పడిపోయాక 4 ఎమ్మటే డెడ్ అండి. ఓకే, సారీ. ఏం సార్? ఓకే, ఇప్పుడు పాప వయసు ఎంతండి? పాప వయసు అంటే 2013లో పుట్టిందండి. 2013. ఓకే. 2013 అండి, ఆగస్ట్ అండి. ఓకే. ఆ పాపని మీ దగ్గరికి పంపించట్లేదు అంతేనా అండి? పంపించట్లేదండి. మామూలుగా ఇక్కడ మారి పొలంలో అంటే ఆయన కొన్ని బాకీలు చేసేటండి మా అబ్బాయి. ఈ పొలం కావాలి మామూలుగానే ఆవిడ కోర్టులో వేసింది మేడం. ఓకే. మీ కోడలు మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నారా అండి? రెండో పెళ్లి చేసుకున్నారండి. మళ్ళీ బాబు పుట్టాడండి. ఓకే. ఆవిడకి ఆవిడ హైదరాబాద్ లోనే ఉంటుందండి. ఓకే. ఓకే జడ్జి గారు, మీకు మనవరాల్ని చూపించట్లేదు అంటున్నారు కదండి? మాకు మనవరాలను చూపిస్తాం లేదండి. సో దానికి మీరు సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము మీరు చైల్డ్ కస్టడీ, సెక్షన్ 26 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారము చైల్డ్ కస్టడీ అడగచ్చండి. చైల్డ్ కస్టడీ అంటే లీగల్ కస్టడీ. ఇప్పుడు ఆవిడ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీకు విజిటింగ్ రైట్స్ అన్నా కానీ, అలాగే కస్టడీ అంటే తాతకి చూపించడానికి, నానమ్మకి చూపించడానికి ఖచ్చితంగా కోర్టు వారు ఆర్డర్ చేస్తారండి. ఆ విషయంలో మేడం చెప్పండి. హలో చెప్పండి.
అసలు మామూలుగా ఇప్పుడు పంపిస్తానంటుంది, మామూలుగా ఈ ఆస్తి ఇచ్చేస్తే పంపిస్తానంటుందండి. ఓకే అండి. ఈ ఇంకా మా అబ్బాయి కొన్ని బాకీలు చేశాడండి ఇక్కడ. అదేలేండి. గోల్డ్ ఏమో మామూలుగా ఈ బ్యాంక్ లో ఉండిపోయిందండి. ఓకే అండి. ఓకే. మనవరాలకి ఇస్తానండి, మాకు పాప బాబునండి. ఓకే అండి. ఓకే మేడం, అర్థమైందండి. ఆవిడ రీమ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి మీ దగ్గర నుంచి ఆమెకి లిమిటెడ్ రైట్స్ మాత్రమే ఉంటాయండి. ప్రాపర్టీ విషయంలో కానీ వేరే విషయంలో కానీ ఆమెకి లిమిటెడ్ రైట్స్ ఉంటాయి మీ కోడలు గారికి. ఆయన ఇంకొక పాయింట్ చెప్తున్నారు, ఆ పాపని ఇక్కడికి పంపించాలి అంటే ఆస్తి ఇవ్వాలి అని అడుగుతా అంటున్నారు. దాన్ని మీరు యాక్చువల్లీ కోర్టులో మీరు కస్టడీ పిటిషన్ వేసుకోండి సార్. ఖచ్చితంగా మీకు ఆర్డర్ వస్తుంది. ఎందుకంటే విజిటింగ్ రైట్స్ ఖచ్చితంగా దొరుకుతుంది అందులో నుంచి. మీరు కోర్టుని ఆశ్రయించండి. ఆవిడ బాగా జాబ్ చేసుకుంటుందండి, 45,000 జాబు హైదరాబాద్ లోనే చేస్తుంది మేడం. అదేనండి. ఇప్పుడు అయితే కోర్టులో ఏమంటారండి? వేయచ్చండి. మీరు కస్టడీ పిటిషన్ వేయండి. ఫ్యామిలీ కోర్టులో, డిస్ట్రిక్ట్ కోర్టులో, హానరబుల్ ఫ్యామిలీ కోర్ట్స్ లో వేయచ్చు. అలాగే ప్రిన్సిపల్ సివిల్ కోర్ట్స్ లో కూడా డెసిగ్నేటెడ్ కోర్ట్స్ ఉంటాయండి, దాంట్లో మీరు వెళ్ళి వేయచ్చండి. తప్పకుండా న్యాయం జరుగుతుంది. ఓకే, జడ్జి గారు ఆవిడ రెండో వివాహం చేసుకున్నారు కాబట్టి ఆవిడకి భర్త తరఫు ఆస్తిలో ఎలాంటి వాటా వస్తుందంటారు? అంటే రీమ్యారేజ్ కి ముందు ఉంటే ఖచ్చితంగా ఆమెకి ప్రాపర్టీ రైట్స్ ఉంటాయండి. ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు ఆ పాపకి ఖచ్చితంగా ప్రాపర్టీ రైట్స్ వస్తాయండి. ఫాదర్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రాపర్టీ ఆమెకి వెళ్తుంది. ఆమెకి రైట్స్ ఉన్నాయి వాటి మీద. ఓకే, అలాగే పాపని కంప్లీట్ గా వీళ్ళకి అంటే నానమ్మ వాళ్ళకి నానమ్మ తాతకి అప్పగించే అవకాశం ఉంటుందండి. అంటే వాళ్ళ పోషణ, వాళ్ళ ఏజ్ కూడా చూస్తారండి. వాళ్ళు పోషించగలిగే కెపాసిటీ ఉందా కూడా కోర్టు వారు ఓల్డ్ అవ్వకుండా అది కూడా చూస్తారు. మదర్ ఇస్ ద అంటే ఫస్ట్ గార్డియన్ మదరే కాబట్టి ఆమె పోషణ కూడా చూసి ఇద్దరిది చూసి సమానంగా ఎవరికి ఇస్తే బాగుంటుందో అని కోర్టు వారు చెప్పడం జరుగుతుంది తీర్పు. సో ఇప్పుడు ఈయన ఆస్తి ఇచ్చారనుకోండి, తర్వాత ఆవిడ పాపని పంపించకపోతే పరిస్థితి ఏంటంటారు? పాపని పంపించకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చండి. ఎందుకంటే కస్టడీ రైట్స్ లో ఆర్డర్ ఉంటుంది కదండి, ఖచ్చితంగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. ఓకే, మరి కాల్ తీసుకుందాం అండి. స్వాతి గారు విజయనగరం నుంచి. హలో 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 మేడం, నమస్కారం అండి. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, మా రిలేటివ్ లో ఒక అమ్మాయికి 2023లో మ్యారేజ్ అయ్యిందండి. ఓకే, 7 days అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఉందండి. అబ్బాయి కూడా మాకు రిలేటివేనండి. 7 days ఉంటే 7 days అయిన తర్వాత ఆషాఢం వచ్చిందండి. ఆషాఢంకి అమ్మగారి ఇంటికి వచ్చారండి. అమ్మగారి ఇంటికి వచ్చేస్తే ఇంకా అబ్బాయికి అమ్మాయికి ఏదో గోల్డ్ ఇవ్వండి, ఇలాగా మేము ల్యాండ్ కొనుక్కుంటున్నామంటే 15 days కూడా అవ్వలేదు మ్యారేజ్ అయ్యి, అప్పుడే గోల్డ్ అడుగుతున్నావు ఏంటి బాబు అని అత్తగారు మామగారు అడుగుతారు కదండి. అవును, అడిగారండి. అడిగితే అలాగా కొన్ని మాటలు అలా ఎక్కువైపోయి ఒక ఈగో ఫీలింగ్ తోని అబ్బాయి దగ్గరికి ఎన్నిసార్లు వెళ్ళినా అబ్బాయి అస్సలు రెస్పాండ్ అవ్వలేదండి. కంప్లైంట్ ఇచ్చారా అండి? కంప్లైంట్ ఇస్తే ఎస్ఐ మేడం ఏమో కౌన్సిలింగ్ 2-3 times పెట్టారండి. పెడితే అబ్బాయి ఏమో అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో దింపేస్తే నేను చూసుకుంటాను, నేనైతే వచ్చి తీసుకెళ్ళను అని చెప్తున్నారండి. ఓకే, పోనీ మీరు వెళ్ళి అమ్మాయిని పంపించకపోయారా? పంపించడం అంటే ఆ బిహేవియర్ బాగోలేదండి. ఏది చేసినా మళ్ళీ మెయిన్ మనకి అమ్మాయి కదండి లైఫ్ తర్వాత. ఓకే, సో ఆ అబ్బాయి ఏదైతే చెప్తున్నాడో పెద్ద మనుషుల మధ్య కూర్చొని మాట్లాడారా మీరు? లేదండి, అతను శాడిస్ట్ లాగా ఈగోలా మాట్లాడతాడండి. మీ అమ్మగారితో మాట్లాడకూడదు, నువ్వు వచ్చేసాక మీ నాన్నగారితో మాట్లాడకూడదు. ఓకే, అర్థమైందమ్మా. మనీష్ గారు చూడండి అమ్మా, మీరు కౌన్సిలింగ్ లో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మీ అమ్మాయికి ఏం కావాలో ఫస్ట్ అడగండి. మీ అమ్మాయికి ఏంటంటే ఎప్పుడు నేను ఫోన్ చేస్తే తప్ప అతను రెస్పాండ్ అవుతాడు కానీ వైఫ్ కావాలని అతను ఎప్పుడు కాల్ చేయలేదు అని చెప్పారండి. ఓకే, అంటే ఇప్పుడు ఫోన్ లోనే మాట్లాడటం అని కాకపోయినా పర్సనల్ గా వాళ్ళ బిహేవియర్ కూడా మీరు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఆ అమ్మాయి లైఫ్ కూడా మీరు ముందు కౌన్సిలింగ్, ఇద్దరికి కౌన్సిలింగ్ అవసరం. ఆ అమ్మాయి వచ్చి తీసుకెళ్లిపోతే నేను వెళ్ళిపోతాను అంటుందండి. అంటే అమ్మాయికి వెళ్ళాలన్న ఉద్దేశం ఉంది, కలిసి ఉండాలన్న ఉద్దేశం ఉంది అమ్మాయికి. ఉంది కదా మ్యామ్, చాలా సార్లు మీట్ అయ్యామండి కలిసి ఉండాలని. అంటే అక్కడ బానే ఉంటున్నాయి పరిస్థితులు కానీ వచ్చి పిలవట్లేదని ఇద్దరు ఈగోల. 7 days ఉందండి వాళ్ళ ఇంట్లో. అంటే మీకు కూడా వాళ్ళ సంగతి కూడా ఇంకా తెలియదు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ దాని గురించి
మీరు పంపించి అక్కడ ఏరియా పోలీస్ స్టేషన్ ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి చెప్పి పెట్టండి, ఇలాగ మా అమ్మాయిని ఇలా 7 రోజుల తర్వాత ఇట్లా వచ్చేసారండి, ఇప్పుడు పంపిస్తున్నాము. అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళు పలకరిస్తూ ఉంటారు, పెట్రోలింగ్ టైం అప్పుడు కానీ ఎలా ఉన్నారు అని పలకరిస్తూ ఉంటారు, సేఫ్గా ఉంటారు. మీకు కూడా వాళ్ళ గురించి తెలియకుండా మీరు ఒక్కసారే వాళ్ళని దూరం చేయడం కూడా మంచిది కాదమ్మా. ఏంటంటే పెళ్ళి అన్నది మీరు చేశారు, అయిపోయింది, 7 రోజులే ఉంది కాబట్టి ఆ ఫ్యామిలీ గురించి కూడా అమ్మాయికి ఏం తెలీదు. సో కొన్ని రోజులు ఉంటే వాళ్ళు ఎలా చూసుకుంటారో వీళ్ళు ఎలా ఉంటారో తెలుస్తుంది. మీ అందరి మధ్యలో మాట పట్టింపులు వచ్చినాయి కదా, ఈ ఈగో తోటి మీరు అన్ని కూడాను పాడు చేయకండి, వాళ్ళని పంపించండి, అమ్మాయిని వెళ్ళమనండి. ఒకవేళ తీసుకెళ్ళను అంటే కనుక బయటకు తీసుకెళ్ళమని చెప్పండి. మీతో మాట్లాడటం అన్నది కూడా మెల్లమెల్లగా కన్విన్స్ చేయగలుగుతారు. ఏంటంటే ఇది రీసెంట్గా జరిగిన మ్యారేజెస్ కాబట్టి కొంచెం టైం ఇవ్వండి, ఒక్కసారిగా దాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేయకండి. మరో కాల్ తీసుకుందాం అండి. వరంగల్ నుంచి రాజేష్ గారు. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి. నా పేరు రాజేష్ మేడం, వరంగల్. ఓకే మేడం, నా భార్య సంవత్సరం అయిపోయింది వాళ్ళ ఇంట్లో ఉండబట్టి. అయితే ఎందుకు ఉంటుందంటే కొన్ని మనీ మ్యాటర్ వల్ల కొన్ని నాకు డబ్బులు వచ్చేది ఉన్నది. అంటే వాళ్ళు మిస్యూజ్ చేసుకొని నా డబ్బులు వాళ్ళు వాడుకున్నారు. ఎవరు వాడుకున్నారండి? మా అత్త మామ ప్లస్ మా ఆవిడ, మా అత్త మామ, వీళ్ళంతా. ఓకే. అయితే అవి చిన్న అమౌంట్ కూడా కాదు, 1.5 వాడుకున్నారు. కొన్ని పౌరాపట్టానీలు ఇస్తే మిస్యూజ్ చేసుకొని వాడుకున్నారు. పైసలు ఇవ్వమంటే ఇవ్వట్లేదు. అయితే కొద్ది రోజులుగా తను వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఎప్పుడు అడిగినా నేను పైసలు వసూలు చేస్తా అని అంటది. వాళ్ళేమో పైసలు ఇవ్వనంటారు. ఇవ్వని డైరెక్ట్ అంటలేరు, ఇస్తామని చెప్పి ఇప్పటికి 4-5 years అవుతుంది. మీ మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అయిందండి? 2013 లో మ్యారేజ్ అయింది. పిల్లలు ఉన్నారా అండి? బాబు, ఒక బాబు. 10 years బాబు. మీ వైఫ్ వాళ్ళ పుట్టింట్లో ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? 1 year నుంచి ఉంటుంది. 1 year నుంచి. అంటే కేవలం ఆవిడ ఆ డబ్బులు కోసమే అక్కడ ఉంటున్నారా, లేకపోతే మీ మీద ఇష్టం లేక అక్కడ ఉంటున్నారా? డబ్బులు వసూలు చేస్తా అని వెళ్ళింది. డబ్బులు మీతో అప్పుడప్పుడు మాట్లాడుతుంటారండి? ఫోన్స్ చేస్తుంటారా మీరు? అవన్నీ నేనే బేర్ చేస్తున్నా. బాబు కూడా స్కూల్ కి వెళ్తుండు, నేనే మంత్లీ పే చేస్తున్నా. కాకపోతే ఇక్కడ ఏమంటే ఆమెను మిస్గైడ్ చేస్తుండ్రు వాళ్ళ అమ్మ నాన్న. వాళ్ళేమో ఆ డబ్బులు ఎక్కడో పెట్టారో ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఇక్కడ నేను మెంటల్ గా టార్చర్ అవుతున్నా, ఆమె టార్చర్ అవుతుంది. వాళ్ళేమో డబ్బులు ఎక్కడ పెట్టారో వాళ్ళు రిటర్న్ చేయదలుచుకోలేదు. ఇది 4 years అవుతుంది. ఇది ఫ్యామిలీలో డిస్కస్ చేశాము. మీ బాబు మీ దగ్గరే ఉంటున్నాడని చెప్పారు కదండి? బాబు తన దగ్గరే ఉంటాడు, స్కూల్ కూడా వెళ్తుండు. ఓకే. మీరు ఎప్పుడైనా ఈ మధ్యలో కలిసారా మీ మిసెస్ ని? మాట్లాడారా? లేదు. కాల్స్ కూడా చేయలేదా? మాట్లాడడం జరుగుతుంది. మాట్లాడడం ఎట్లా అంటే మరి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారు ఏంటి అని మాట్లాడడం జరుగుతుంది. ఏమైనా డబ్బులు అవసరం ఉంటే మెసేజ్లు చేయడం, నేను డబ్బులు పంపించడం, ఇదే జరుగుతుంది. ఇది గత 4 సంవత్సరాల నుంచి అది జరుగుతుంది. ఓకే. ఆవిడేమంటారండి? నేను డబ్బులు ఇచ్చేదాకా నేను రాను అని తాను అంటది. వాళ్ళేమో డబ్బులు ఇవ్వట్లేదు. ఓకే, అర్థమైంది. మంజుష్ గారు, ఏం చేయాలి ఇలాంటి పరిస్థితి? మీరు కూడా ఏమన్నా చెప్పారా? డబ్బులు తీసుకుని వచ్చేంత వరకు నువ్వు రాకు అని ఏమన్నా చెప్పారా? అయితే నేను ఇక్కడ నుంచి గత 4 years క్రితం జరిగింది మేడం. అయితే ఏమైందంటే మధ్యలో పంచాయతీలు జరుగుతూ అది ఇది తను నా దగ్గరకు వచ్చి ఉండి వెళ్ళడము ఇట్లా జరిగింది. ఓకే. తర్వాత ఇక కంప్లీట్ గా అక్కడే ఉండు, ఇక వసూలు చేయని నేను చెప్పాను. తను కూడా నేను వసూలు చేసేదాకా రాను అని మా అండర్స్టాండింగ్ తోనే తను అక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు మీకేం కావాలి? మీ భార్య తిరిగి రావడం కావాలా, మీ డబ్బులు కావాలా? అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఆ డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నువ్వు రా అన్నా కూడా వాళ్ళు పంపించే వాళ్ళు ఏమంటారంటే మేము డబ్బులు ఇచ్చిన తర్వాత పంపిస్తామని వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. ఈమె అదే అండర్స్టాండింగ్ తో ఉన్నది. కాకపోతే ఏమైతుందంటే ఏం చేయాలంటారు ఇలాంటి పరిస్థితులు? వాళ్ళ డబ్బులు రాలేదు అంటే కనుక తనకి మనీ రికవరీ కింద వేసుకోవడం బెటర్. కానీ వాళ్ళ వైఫ్ ను ముందు తీసుకురావడానికి ఆవిడని కన్విన్స్ చేసి కాస్త చక్కగా మాట్లాడి ఈ డబ్బులు లేకపోయినా పర్లేదు, ఎందుకంటే ఆ డబ్బుల మీద వాళ్ళకి ఇద్దరికి చాలా ప్రెషర్ అయిపోయింది. ఇప్పుడు ఆయన కూడా నా డబ్బులు తెస్తేనే కానీ రాని, వీళ్ళ మధ్యలో జరిగిన డిస్కషన్ అంతా
ఆ డబ్బుల మధ్యలో జరిగేసరికి హీ లాస్ట్ హిస్ వైఫ్. ఓకే. సో అది రిలేషన్ మళ్ళీ ప్యాచప్ అవ్వాలంటే ఇద్దరు మాట్లాడుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. న్యాయ సలహా కోసం మీరు సంప్రదించవలసిన మా ఈమెయిల్ ఐడి nyayaseva@ttv.co.in. వచ్చే శనివారం 9:30 న్యాయసేవ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.